డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, ఇక్కడ మనం వేదాంతంలోని అంతర్దర్శనాల గురించి మాట్లాడుకుంటున్నాం. నిన్న మనం అద్వైత, విశిష్టాద్వైత అని ఒక కోర్ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేసాం. నిజంగా దాని గురించి చదవాలంటే బోలెడు శాస్త్రాలే ఉన్నాయి. కానీ కోర్ కాన్సెప్ట్ ఏంటో అర్థమవుతుందన్నమాట. ఏదో సర్ఫేస్ లెవెల్‌లో వీళ్ళు విష్ణువుని పూజిస్తారు, వాళ్ళు శివుడిని పూజిస్తాడు లాగా కాదు. ఇక్కడ బ్రహ్మాని ఈశ్వరుతో డిఫైన్ చేశారు కాబట్టి, ఈశ్వర్ అనే దానికి ఒక పిక్చర్ రూపం మనలో ఉంది కాబట్టి, అల్టిమేట్ గాడ్ ఏదైతే బ్రహ్మాండం, బ్రహ్మతో పరబ్రహ్మ అంటున్నామో అది శివుడే అనే కంక్లూజన్‌కొచ్చారన్నమాట. తర్వాత వాళ్ళు శంకరాచార్యులకి ఆ డిఫరెన్స్ లేదు. అదే రామానుజాచార్యులకొచ్చేప్పటికి, రామానుజాచార్యుల్లో ఏంటంటే ఈ బ్రహ్మం అండ్ జీవ అంటే ఈశ్వర, జీవ ఈ 2 2 వేరు వేరు కాదు 2 ఒకటే. జగత్ మటుకు దీనికి భిన్నంగా చూపిచ్చాడు. సో, దేర్‌ఫోర్ అద్వైతంలో అద్వైతం వచ్చేప్పటికి ఇక్కడ 2 లేవు. అంటే జీవుడు, బ్రహ్మ అనేవి 2 విడివి కావు. విడి ఎంటిటీస్ కాదు అని చెప్పాడు కదా! ఇక్కడ అలా కాకుండా ఇవన్నీ కలిపి ఒక ఎంటిటీ. ఇవి దానిలో భాగాలు. అంటే విశ్వమంతా బ్రహ్మ ఉంది. ఆ బ్రహ్మంలో జీవం ఉంది. జీవంలో ప్రకృతి ఉంది అన్నట్టుగా. సో, దేర్‌ఫోర్ విశ్వమంతా ఉంది కదా! అంటే విశ్వమంతా వ్యాపించి ఉండే గుణం ఉన్నదాన్ని ఏమంటాం? విష్ణువు అంటాం. అందుకని విశిష్టాద్వైతం వాళ్ళు విష్ణువుని అల్టిమేట్ గాడ్‌గా చెప్తూ ఉంటారు. సో, అర్థమైందిగా ఎలా ఇలా వచ్చాయో భావనలు. సో, ఫాలో అవుతున్న వాళ్ళు దాంతో ఐడెంటిఫై అయితే ఆ తర్వాత కథ వేరు. కానీ యాక్చువల్ మూల భావం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మిగతావి చూద్దాం ఉండండి. నెక్స్ట్ వల్లభాచార్యులు ప్రతిపాదించింది శుద్ధ అద్వైత దర్శన. శుద్ధ అద్వైత దర్శన. సో, ఇది విశిష్ట అద్వైతానికే ఒక ప్రొలాంగేషన్‌లా ఉంటుంది. ఇది దేన్ని బట్టి ఎక్స్‌ప్లెయిన్ చేసి అర్థం చేసుకోవచ్చంటే, సపోజ్ మంట తీసుకున్నాం అనుకోండి ఫ్లేము, అగ్ని. అగ్నిలో రకరకాల రూపాల్లో కనబడుతుంటుంది. అగ్నిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మధ్యలోనేమో కొంచెం గ్రీన్‌గా ఉంటుంది. దాని చుట్టూతా బ్లూగా ఉంటుంది. తర్వాత ఆరెంజ్‌గా ఉంటుంది. యెల్లోగా ఉంటుంది. రెడ్‌గా ఉంటుంది. అండ్ నిప్పు కణాలు ఎగిసి పడుతూ ఉంటాయి. సో, ఈ ఫ్లేమ్‌లో డిఫరెంట్ వర్ణాలుంటాయి. అంటే అంతా కలిపి ఒకటే వర్ణం కదా! ఇంక విడివిడిగా చెప్పడం ఎందుకు? నీలివర్ణము ప్రకాశవర్ణము, రెడ్ వర్ణము ఇలా చెప్పటం ఎందుకు? అందుకని అంతా కలిపి బ్రహ్మమే అందాం. ఈశ్వర, జీవ, ప్రకృతి అంతా కలిపి జస్ట్ ఒక బ్రహ్మే అందాం. దీన్ని శుద్ధాద్వైత దర్శన అంటారు. వల్లభాచార్యులు చెప్పిందిది. సో, నెక్స్ట్ తర్వాతది ద్వైత దర్శనం. దీన్ని తత్వవాదం అని గూడా అంటారు. మధ్వాచార్యులు ప్రపోజ్ చేసింది. సో, మధ్వాచార్యులు ఇంతకుముందు దానికి కొంచెం భిన్నంగా ఎలా చేశారంటే, వాటి యొక్క తత్వం బట్టి మార్చారన్నమాట. బ్రహ్మ అనేది ఈశ్వర ఏదైతే అంటున్నామో బ్రహ్మ పదార్థం అనేది అది స్వతంత్రం. ఇంకో దాని మీద దాని మనుగడకు ఆధారపడి లేదు. ఎందుకంటే అది ప్రాథమిక మూల పదార్థం కాబట్టి. మూలతత్వం కాబట్టి. మూల పదార్థం అంటే చార్వాక దర్శనం అవుతుంది. మూల తత్వం అంటే ద్వై ద్వైత దర్శనం అవుతుంది. అదే దాని మీద ఆధారపడి స్వతంత్రం లేకుండా పరతంత్రంగా ఉన్నది పరతంత్ర తత్వంగా ఉన్నది ఏమిటయ్యా అంటే జీవ అండ్ ప్రకృతి. అంటే ఆత్మ అండ్ జగతి. ఈ ఆత్మ అండ్ జగతి 2 పరతంత్రం. పరతంత్రం అంటే ఇంకో దాని మీద ఆధారపడింది. దీని ఎగ్జిస్టెన్సు బ్రహ్మ మీద ఆధారపడింది. జస్ట్ లైకు నగల యొక్క ఎగ్జిస్టెన్సు బంగారం మీద ఆధారపడింది. కొండ యొక్క ఎగ్జిస్టెన్సు మట్టి మీద ఆధారపడింది. అలాగమాట. అయితే వీటిలో ఒకదానికొకటి వాటికి గుణాల్లో తేడాలుంటాయి. ఈశ్వరికి, జీవకి తేడా ఉంటుంది. ఈశ్వరికి, జగత్‌కి తేడా ఉంటుంది. జగత్‌కి, జీవకి తేడా ఉంటుంది. ఒక జీవి లోపల తేడాలుంటాయి. జగత్తు లోపల తేడాలుంటాయి. ఇలా 5 రకాల తేడాలుంటాయి. ఈ తేడాలన్నీ సమూలంగా వాటికి ప్రాధాన్యత ఇస్తూ, వాటికిచ్చే తత్వంలో వాటికిచ్చే ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీని యాక్సెప్ట్ చేస్తూ, ఈ బ్రహ్మ, ఆత్మ అండ్ జగత్‌ని వివరించడానికి పోయిందన్నమాట. సో, ద్వైత అంటుంది. సో, అందుకని దీనిలో ఈ రెండిటిని సెపరేట్ చేస్తాడు. బ్రహ్మ అని సెపరేట్ చేస్తాడు. రెండిటికి కొన్ని కొన్ని సహలక్షణాలు ఉన్నప్పటికీ మొత్తం మీద ఈ 2 వేరు వేరు.
దీంట్లో బ్రహ్మని మళ్ళా ఆహ్, నిర్గుణం కింద చెప్తాడు. దీంట్లోనే అవతారవాదన గూడా వస్తుంది. సో, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. సో, అవతారం కింద వస్తాడు అనేది ఈ మధ్వ భావన నుంచొచ్చింది. నెక్స్ట్ ద్వైత, ద్వైతాద్వైత దర్శన్. ఇది నింబార్కాచార్య ప్రపోజ్ చేసింది. నింబార్కాచార్య ప్రపోజ్ చేసింది. దీంట్లో ఏంటంటే ఒక సముద్రం, అల. ఇప్పుడు అలలనేవి సముద్రం ద్వారా ఏర్పడే రిఫ్లెక్షన్. అల ఎప్పుడు డిపెండ్ అవుతుంది? సముద్రం మీద డిపెండ్ అవుతుంది. సముద్రం లేకపోతే అల ఉండదు. అలలు లేకపోతే దాన్ని సముద్రం అనం. సో, దేర్‌ఫోర్ అదే రిలేషన్ ఉంటుంది అని ద్వైతాద్వైత దర్శనం చెప్తుందనమాట. సో, ఈ బ్రహ్మకి, ఆత్మకి, జగత్‌కి అంటే ఈశ్వర్ అనే దానికి, జీవికి అండ్ ప్రకృతికి. సో, జగత్‌కి, ఆత్మకి, బ్రహ్మకి ఈ ఆత్మ అనేది, జగత్ అనేది బ్రహ్మ యొక్క రిఫ్లెక్షను. ఈ ఆత్మన్ జగత్తు మీద డిపెండ్ అయ్యి ఉంటుంది బ్రహ్మతత్వం అనేది. ఇక్కడేంటంటే అసలక్కడ ఆత్మ, జగత్ అని ఉంటేనే గదా! బ్రహ్మ అనేది సెపరేట్‌గా చూసేది. ఈ రెండే లేకపోతే బ్రహ్మ కూడా ఉండదు కదా! సో, అది డిపెండెన్స్ అనమాట. ఓ రకంగా చెప్పాలంటే ఈ భావనలోంచే నాస్తికులు వాడే పదం వస్తుంటుంది. ఏమిటది? అసలు దేవుడిని నువ్వు సృష్టించావు. నువ్వు సృష్టించకపోతే దేవుడు ఎక్కడి నుండొచ్చాడు అని. సో, ఇది ఉండబట్టే అదుంది. అంటే ఓ రకంగా చెప్పాలంటే వీటిని పెయిర్డ్ అపోజిట్స్ అన్నమాట. ఇప్పుడు రాత్రి అనేది ఎందుకుంది అంటే పగలుంది కాబట్టి రాత్రుంది. పగలెందుకుంది అంటే రాత్రి ఉంది కాబట్టి పగలుంది. అలాగా ఈ రెండిటి మీద పెయిర్స్ ఆఫ్ అపోజిట్స్ కిందొస్తాయి అని నింబార్కాచార్య ప్రతిపాదించింది ద్వైతాద్వైత సిద్ధాంతం. ఒక రకంగా ద్వైత సిద్ధాంతంలోనే అద్వైతాన్ని కొంచెం కలిపాడన్నమాట ఇక్కడ. నెక్స్ట్‌ది అచంచ భేదాభేద్. ఇది ద్వైత సిద్ధాంతాన్ని, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని కలిపిన హైబ్రిడ్ లాగా ఉంటుందిది. ఇది చైతన్య మహాప్రభు ప్రవచించాడు. సో, ఈ ప్రెజెంట్ ఇస్కాన్ అంటారు కదా! ఆ ఇస్కాన్ వాళ్ళ ఫిలాసఫీకి మూలం ఇది. సో, దీంట్లో అచించ భేదాభేద్‌లో బ్రహ్మనేది డైరెక్ట్‌గా కంట్రోల్ చేయగలదు. ఇండైరెక్ట్‌గా కంట్రోల్ చేయగలదు. సో, ఇక్కడ అవతార భావం గూడా దీంట్లోనే బలపడుతుంది. అంటే దేవుడు నిర్గుణుడైనప్పటికీ సగుణంగా ఒక జీవ కింద రాగలడు. అండ్ టు ద ఎక్స్‌టెంట్ తన యొక్క ఏ వర్కో ఆ వర్క్ చేసి వెళ్ళగలడు. సో, అవతార భావం మాట ఇది. లేదా ఇండైరెక్ట్ కంట్రోల్ చేయగలడు. అంటే తను డైరెక్ట్‌గా రాడు. బట్ కానీ ఇండైరెక్ట్‌గా కంట్రోల్ చేయొచ్చు. సో, అందుకని ఇండైరెక్ట్ కంట్రోల్ చెప్తున్నప్పుడు ఇండైరెక్ట్ కంట్రోల్ స్టేట్‌లో ఉన్నప్పుడేమో బ్రహ్మ, ఆత్మ అనే జగత్తుకి ద్వైతం అనే భావం కలుగుతుంటుంది ఆ స్థితిలో. అది కాకుండా డైరెక్ట్ కంట్రోల్ ఉన్నప్పుడు బ్రహ్మలో ఆత్మ, ఆత్మలో జగత్ అని ఇంటిగ్రేటెడ్ భావంలోకుంటుంది. సో, అందుకని అచింత్య భేదాభేద్ అంటారు. దీన్ని సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి ఇంకో దాంతో కూడా చెప్పొచ్చు. అదేమిటంటే సాలెపురుగు ఒక కీటకాన్ని డైరెక్ట్‌గా అటాక్ చేసి తినగలదు. ఇది డైరెక్ట్ కంట్రోల్ అన్నమాట. అదే సాలెపురుగు ఒక గూడుని నిర్మిస్తే, ఆ గూడులో ఒక కీటకం చిక్కుకుంటే, తర్వాత ఆ సాలీడు తన పని తనన్నీ చేసుకున్న తర్వాత ఎప్పుడో సావకాశంగా వచ్చి దాన్ని తినగలదు. సో, ఇండైరెక్ట్ కంట్రోల్, డైరెక్ట్ కంట్రోల్ అన్నమాట ఇక్కడొచ్చేప్పటికి. ఎందుకని ఈ భావం చైతన్య ప్రభు వచ్చాడంటే, వెన్ కంట్రోలింగ్ సంథింగ్ వి టూ కెనాట్ బి ఫ్రీ అనే భావం నుంచొచ్చింది. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక దాన్ని కంట్రోల్ చేస్తున్నావు అంటే, నువ్వు ఫ్రీగా ఉండవు. ఎందుకంటే అది కంట్రోల్ చేయటానికి కొన్ని పరిమితులుంటాయి. నువ్వు ఆ పరిమితుల లోపలే పని చేయాల్సొస్తుంది. ఇప్పుడు ఓ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నాడనుకోండి, కాలేజ్ మీద ఫుల్ కంట్రోల్ ఉంటుంది. ఏది కావస్తే అది చేయగలడు. అలా అని తను తీసుకొచ్చి చిట్టి ఇవ్వడు గదా! ఎగ్జామ్‌లో కాపీ కొట్టడానికి తను సహకరిస్తాడా? సహకరించకూడదు గదా! సో, దేర్‌ఫోర్ మరి సర్వస్వతంత్రుడు గదా! మరి కాపీ కొట్టించలేడా? అని అడిగితే ఎలా ఉంటుంది? సో, ఇలాంటి క్వెషన్‌లేనమాట. జనరల్‌గా ఈ నాస్తికులేసే క్వెషన్‌లుంటాయి గదా! దేవుడి గురించి వేసే క్వెషన్‌లు. మన దేవుడు ఎందుకొచ్చింది? ఈ వ్యా ఈ ప్రమాదాన్ని ఎందుకు ఆపలేదు? ఇలా జరిగిపోతుంటే ఎందుకు చేయలేదు? అంటారే! సో, అన్నమాట. సో, అక్కడ డైరెక్ట్ కంట్రోల్, ఇండైరెక్ట్ కంట్రోల్ 2 ఎక్సర్‌సైజ్ అవుతూ ఉంటాయి అని చెప్తాడు. సో, స్వతంత్రుడు అట్ ద సేమ్ టైమ్ పరతంత్రుడు. అందుకని అచింత్య భేదాభేద్ అంటారు దీన్ని. సో, దీంట్లోంచి వచ్చింది చైతన్య మహాప్రభుది.
సో, ఇది రకరకాల దర్శనాలనమాట. సో, రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.